హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు పాటలు పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి అదే రీతిగా ఇప్పుడు మరి మన పాస్టర్ అమ్మగారు అమ్మగారు వస్తుండగా మరి సిన్ని రమణ ఇద్దరు కూడా వచ్చి వారికి బుక్ అందజేయవలసిందిగా కోరుచున్నామండి. సిన్ని రమణ. ఇప్పుడు మనం బైబిల్ పట్టణం చదువుకున్నామండి. దావీదు కీర్తన 91 దావీదు కీర్తన సహోదరు మరి రాజేశ్వరం గారు వచ్చి ఉత్తర పద్ధతులుగా చదువుకున్నామండి. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలండి. నాకు అవకాశం ఇచ్చిన వందనాలు చూడండి. 91 దావీదు కీర్తన ఉత్తర ప్రచురణ మహోన్నత చోటను నివసించేవాడే సర్వశక్తి నేను విశ్రమించేవాడు. వేటగాని మురి నుండి ఆయనను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎదురు బాణములకైనను నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నా కుమారుని బిడ్డగా అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలను అతనికి తోడే ఇందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. నా రక్షణకి చూపించేదను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన మరి వాక్యం పట్టణం చదివించిన మరి సహోదరు రాజేశ్వరికి దేవుని పేరుతో వందనాలండి. అదే రీతిగా మరి మత్తయి సువార్త 1 అధ్యాయము 1 నుంచి 22 వచనాలు చూడకుండా మా అరుణ చదివినిపిస్తుందండి. అందరూ కూర్చోండి. దేవునామానికి స్తోత్రాలండి. ఇప్పుడు వచ్చిన అందరికి వందనాలు, అందుకే అందరికి వందనాలు. మత్తయి సువార్త 1 అధ్యాయం 1 నుంచి 5 వరకు ఇలా రాయబడి ఉన్నది. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరెసును జెరాహును కనెను. పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్నాదామును కనెను, అమ్నానాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను,
ఒబేదు యెషయను కనెను. యెషయ రాజైన దావీదును కనెను. ఉరియా గాయనున్న ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజియాను కనెను. ఉజియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు ఇషియాను కనెను. ఇషియా మనష్షేను కనెను. మనష్షే ఆమోను కనెను. ఆమోను ఓషియాను కనెను. యూదా బబులోను కొనబడిన కాలమున యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోను కొనబడిన తరువాత యెకొన్యా షెల్తీయేలును కనెను. షెల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. జెరుబ్బాబెలు అబిహూదును కనెను. అబిహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము అజోరును కనెను. అజోరు సాదోకును కనెను. సాదోకు అకీమును కనెను. అకీము మత్తాను కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తుని బట్టి యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములని 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనబడిన వరకు 14 తరములు. బబులోను కొనబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జననం విధమట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తని యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునట్లుగా రహస్యంగా ఆమెను విన్నాడని ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ఆయన ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేది. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండేది. అతడు ఆ కుమారునికి యేసేను పేరు పెట్టాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వాదించాడు. మరి చక్కటి సిద్ధవాక్యం చెప్పిన మరి అరుణికి దేవుని పేరుట వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎంతగానో దేవుళ్ళు ఎదిగిన బిడ్డండి. మరి అనుకోని కారణాల వల్ల ఆ బిడ్డ మరి దేవుని సన్నిధి దూరంగా ఉంటుంది. మరి ఆ బిడ్డ వరకు మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారం వచ్చి ఇక్కడ నిలబడి మరి దేవుని సన్నిధిలో మరి వాక్యాలు చదివేలాగా దేవుడు ఇంకా మరి వారి కుటుంబాన్ని దీవించేలాగా కూడా మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నానండి. అదే రీతిగా మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు విజయ్ శ్యామ్ గారు వచ్చి చదువుతారు. దేవుని నామమున అందరికీ వందనాలండి. ఈ సమయం ఇచ్చిన లక్ష్మక్క గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఫోన్ వచ్చిన ప్రతి బిడ్డకి నా వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 10 వరకు ఇలాగో రాయబడి ఉన్నది. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన్ని పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపిను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున మీరు చూచుచున్న నక్షత్రము ఈ శిశువు ఉండిన చోటికి ముందుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యంత భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయన్ని పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. దేవుడు వాక్యాన్ని దీవించింది. అదే రీతిగా అండి లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 20 వరకు ఎస్తేరు వచ్చి చదివినిపిస్తారు. త్వరగా రావాలండి, సమయం లేదు.
దేవుని స్తోత్రాలండి. నాకు సాయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు. లోకేశ వార్త మొదటి నుంచి చదువుతున్నాను. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఐగుప్తుల వలన ఆజ్ఞ అయ్యను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని కొత్త గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియచేయుచున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతకు రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొంచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. కొత్త పరిశుద్ధ వాక్యం దేవుడి నుంచి. అలాగే మరి వాక్యం చదివినిపించిన మరి విజయ్ గారికి అలాగే ఎస్తేర్ గారికి కూడా మరో హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే యోహాను సువార్త మొదటి యోహాను 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ఉన్నాయండి. సంజయ్ వచ్చి చదివినిపిస్తారు. ముందుగా దేవాలయానికి కొడతానండి. నాకు సంతోషపెట్టిన లక్ష్మి గారికి కూడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఇలా రాస్తానండి. ఆది అని వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటికి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను
మనుష్యేచ్ఛవలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమి. కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాడు. అదే రీతిగా అండి సునీత రాయి గల్తీలకు రాసిన పత్రిక 4:4 చదవవలసిందిగా కోరుతున్నాను. సునీత ముందుగా దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు. గలతీ 4:4. అయితే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీయాన్ని పుట్టి మనము దత్తపత్రములు కావాలనని ధర్మశాస్త్రముకు లోబడిన వారే విమోచితులు ధర్మశాస్త్రముకు లోబడిన వారే. అదే రీతిగా మరి సహోదరు సుజాత వచ్చి ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. దేవుని నామానికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. పాస్టర్కి వందనాలు. ఎబ్రిలీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 6 వరకు ఉంటాయి. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎవడైనను ఎప్పుడైనను చెప్పనా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. అదే రీతిగా యెషయా గ్రంథం 9:6 కర్ణాటక లక్ష్మి గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మన సంఘస్థులు చిన్నవారు అందరూ వచ్చి ఇక్కడ ఏదైనా చాప మీద కూర్చోవాలని కోరుకుంటున్నాము. చైర్లు సరిపోలేదండి. ఎవరి బిడ్డలందరూ ముందుకు వచ్చి చాపల మీద కూర్చోండి. రావాలండి. దయచేసి రండి. చైర్లు లేవు అందుకని త్వరగా రండి. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భూమి మీద రాజ్యభారం ఉండను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. అలాగే సిరి వచ్చి మీకా 5:2 చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. దేవుడి పరిశుద్ధ వాక్యం. అదే రీతిగా కీర్తనలో 2వ అధ్యాయం 10-12 రాధాగోవింద్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. రావాలని త్వరగా రావాలి. పాతకెంత గొడవలని చచ్చిగా బయట తెచ్చుకోవడం అని కాబట్టి
రాజులారా వివేకులైనది, భూపతులారా బోధనుంది. ఇది చదవలేనప్పుడు బైబిల్ చూసి చదవండి. త్వరగా ఇంకా చాలా కార్యక్రమం ఉంది, త్వరగా చదవాలండి. కాబట్టి రాజులారా వివేకులైనది, భూపతులారా బోధనుంది. భయభక్తులు కలిగి ఏమో సేవించండి, కరుణను ఇచ్చి సంతోషించండి. ఆయన కోపం కరవాలగుల కొరకు కుమారుని ముద్దు పెట్టుకోలేండి. లేని ఆయన కోపించండి. అప్పుడు మీరు ప్రవక్తలు ఆయన ఆశ్రయించిన వారందరూ ధన్యులు. సహోదరు కంగారు పడిపోయిందండి. మరి ఇంతవరకు మరి వాక్యాలు చదివినిపించిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ వాక్యాల కొరకు సహోదరు నాగమణి గారు వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నామండి. దేవుని వందనాలండి. సమయం ఇచ్చిన సహోదరికి వందనాలు, దైవజన్ గారికి వందనాలండి. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు. అందరికీ కూడా హ్యాపీ స్త్రీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందామండి. అందరు కూడా తలలు స్తోత్రము స్తోత్రము స్తుతి 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 స్తుతులకు పాత్రుడైన మహాప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. నాయన గతించిన సపాలు నుంచి సపాలు వరకు ప్రభా నీ దివ్యమైన రెక్కల కింద ప్రభు మనందరినీ కూడా ప్రభా కాచి కాపాడి మరి సపాలు దినమన స్త్రీని ప్రభా క్రిస్మస్ జరిపించడానికి ప్రభా నాయన మరి ఇచ్చినటువంటి సోదరులను బట్టి సంతోషంతో జరుపుకోవడానికి సమయం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దైవచనం లేనప్పటికీ ప్రభా నాయన బిడ్డలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ప్రభా సంతోషం ఏర్పరిచి నాయన ఈ స్తుతి కూటము ఏర్పరచడానికి కారణం నీవే తండ్రి. నీకు వందనాలేసయ్యా. అయ్యా ఇదిగో ఇంతవరకు బిడ్డలో ప్రభ చదివిన వాక్యాన్ని బట్టి పాటను బట్టి మీరెన్నారయ్యా వీటికి జవాబిచ్చే దేవుడు నీవు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఇక జరగబోయే కార్యక్రమం అంతటిని కూడా నీవు తోడేడు ఉండాలేసయ్యా. నీకు వందనాలు స్తోత్రముల ప్రభా. అయ్యా నీ దాసరాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసరాలు ఏ వాక్యమును మాకు విత్తనం ఇచ్చినారో ఆ విత్తనాన్ని మా హృదయంలో ఫలించుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. అయ్యా ఇదిగో సంవత్సరం నుంచి ఆఖరి నెలలో ఉన్నాము తండ్రి. ఏకాకొద్ది నన్ను ప్రభా ఒక 10 రోజులైతే మళ్ళీ కొత్త సంవత్సరం చూడబోతున్నారు. ఎంతమంది ఉన్నారు ప్రభా, ఎంతమంది లేరు ఉన్నాం అది నీకేకు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ కృపను బట్టి నాయన బిడ్డలందరూ ప్రభా కష్టపడి మేము ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులతో ప్రభా నేను స్తుతించి గణపరచుకోవడానికి నాయన ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. నీ పుట్టుక వేడుక దినములు ఈ రోజుగా మేము ఎంతగానో సంతోషంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలలో వెలుగును చూసే హృదయాలు మాకు దయచే తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. గత కాలం అంతా జరిగి ప్రభా వాటినన్నీ మేము విడిచిపెట్టుకుని వెనక చూడకుండా ఈ ముందు కాలంలో మేము ముందుగా ఉండేటట్టు సహాయం అని గ్రహించు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలో ఆశీర్వదించు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించు ప్రభా. నీ సేవ నిమిత్తంలో చేయించిన ప్రతి ఒక్క సేవకుని సేవకుడిని కూడాను ఆత్మీయ కాలంతో ముందుకు కొనసాగించేటట్టు సహాయం అని గ్రహించేసాయా. అలాగే మా ప్రభా మా దాసుడు ఇంటి దగ్గర ఉన్నప్పటికీ ప్రభా అయ్యా నాకు సంఘంలో చేస్తున్నారని ఎంతో సంతోషించుకునే వాక్యం దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి ఇంటి దగ్గర ఉన్నారు ప్రభా కొన్ని కారణాలు చొప్పున వారి అన్ని పూర్తి చేసుకుని తిరిగి మాలో రావడానికి సహాయం అనుగ్రహించిన ఆయన కొరకు చూపించు యేసయ్యా. ఆయన ఆరోగ్యం బలము శక్తిని ప్రసాదించేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం తెచ్చుకుని ఆయన ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో సంతోషం నింపించినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కేవలం ప్రభా ఈ స్తుతి కూటం ఏర్పరచడానికి ప్రభా నాయన అనేక బిడ్డలు ముందుకొచ్చి ప్రభా తప్పనిసరిగా ఈ క్రిస్మస్ చేసుకోవాలి అని ఎంతో ప్రభా నేను సంతోషంతో
జరుగుతున్నటువంటి సహోదరుని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే మహిమ ఘనత పొందుకోమని అయ్యా ఇదిగో బిడ్డలో ప్రభా ఈ సంఘంలో ఉన్నటువంటి యూత్ బిడ్డలు కూడా మాకెంతో సహకరించి ప్రభా బిడ్డల్ని జ్ఞాపకం తెచ్చుకో ప్రభు. వారు చేసే పరిచర్యలో ప్రతి ఒక్కటి కూడా నాయనా సహోదరి ప్రేమ కలిగి సమాధానంతో సంతోషంతో సంఘాన్ని ముందు కొనసాగిస్తున్నారండి. అది నీ కృపే. వారి హృదయాల్లో నీవున్న వేస్తాయా అని వందనాలు స్తోత్రాలు ప్రభా. వారి పట్ల అనేక కార్యములు నెరవేర్చవేసాయని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ మీటింగ్ లో జరగబోయిన కార్యక్రమం అంతటి కూడా నీవే తోడు నీడ ఉండాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి బ్రతిమాలి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి.